మాది చిన్న కుటుంబం. నేను, అమ్మ, నాన్న. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు అనుకుంటా. మా ఇల్లు చాలా బాగుండేది. నాన్నకి ఒక పెద్ద ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం. అమ్మేమో నన్ను ఇంటిని చక్కగా చూసుకునేది. నేను సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక చకచకా హోంవర్క్ అవగొట్టేసి నాన్న రాక కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే ఆయన అమ్మ చెప్పిన సరుకులతో పాటు నా కోసం ఏదో ఒక స్పెషల్ తెచ్చేవాడు. నాన్న తెచ్చిన తాయనం తినేసి కాసేపు టీవీ చూసి గుర్రెపెట్టి నిద్రపోయేవాణ్ణి. ఇలా నవ్వులకి నెలవుగా ఉన్న మా ఇంటికి కొద్ది కాలంలోనే ఏడుపు అనే అతిథి విచ్చేసింది. అది కూడా ఒక యుద్ధం రూపంలో. ఏం జరుగుతుందో తెలీదు. ఒకరోజు తెల్లవారుజామున బాంబు పేలులతో, బుల్లెట్ల మోతలతో నిద్రలేచాను. బయటికెళ్ళి చూస్తే అంతా అల్లకల్లోలంగా ఉంది. ఎటువైపు చూసినా ఏడుపులు, ఆర్తనాదాలు. కూలిపోయిన ఇళ్ళు, బిల్డింగులు, పేలిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు. ఇవన్నీ గమనిస్తున్న నన్ను ఇంట్లోకి లాక్కున్నాడు మా నాన్న. ఒకవైపు నన్ను, ఇంకోవైపు మా అమ్మని గట్టిగా పట్టుకుని ఒక బల్ల కింద కూర్చున్నాడు. చచ్చేంత భయం వేస్తున్నా నాన్న నాతోనే ఉన్నాడు అన్న ధైర్యం. ఇంతలో సైనికులు ఇంటింటికొచ్చి జనాల్ని యుద్ధానికి దూరంగా తీసుకెళ్లే బస్సుల్లో ఎక్కిస్తున్నారు. అది గమనించిన నాన్న ఇద్దరిని చెరో చేత్తో పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ వ్యాను దగ్గర నిల్చున్నాడు. అక్కడున్న జవాన్లు జనాల్ని వరుసగా బస్సులో ఎక్కిస్తున్నారు. కానీ వాళ్ళలో ఆడవాళ్లు, పిల్లలు మాత్రమే ఉన్నారు. తీరా మేం బస్సులోకి ఎక్కబోతుంటే నన్ను, అమ్మని బస్సులోకి పోనిచ్చి నాన్నను పట్టేసుకున్నారు. అమ్మ వాళ్ళ కాళ్ళు పట్టుకు బ్రతిమలాడుతున్నా, నేను నాన్న నాన్న అని అరుస్తున్నా వాళ్ళు వదలలేదు. చూస్తుండగానే నాన్నని బలవంతంగా లాక్కెళ్ళిపోయారు. ఇంతలో మా బస్సు పక్కనే ఒక బాంబు పడింది. హడావిడిగా బస్సు కదిలి ఊరు దాటేసింది. ఏడుస్తున్న మా అందరినీ చూసి అక్కడ గన్ను పట్టుకుని నిల్చున్న జవాను యుద్ధంలో సైన్యం తగ్గడంతో మగవాళ్ళందరినీ సైన్యంలోకి తీసుకెళ్లారని, యుద్ధం అయ్యాక తిరిగొచ్చేస్తారని దిగులు పడొద్దని చెప్పారు. జవాన్ అన్న మాటలకి నేను లేచి, నేను మగాణ్ణే కదా, నన్ను కూడా తీసుకోండి మా నాన్నతో పాటు అని కారే కన్నీటిని తుడుచుకుంటూ కోపంగా అనడంతో జవాన్ నా తల మీద చేయి పెట్టి, ముందు ముందు నీ అవసరం ఈ దేశానికి ఉందిలే చిన్న, నువ్వు బాగా చదువుకో, ఈలోపు మీ నాన్న వచ్చేస్తారు అని గర్వంగా అన్నాడు. నేను చూస్తుండగానే మేము ఉంటున్న ఇల్లు, ఆ కాలనీ బాంబులతో, ఎగసిపడే మంటలతో ధ్వంసం అవుతుంది. అలా మమ్మల్ని మిలిటరీ బేస్కి దగ్గరలో ఉన్న ఒక బంగ్లాలో దింపారు. అక్కడ మా లాంటి కొన్ని వందల మంది తల్లులు, పిల్లలు తలదాచుకుని ఉన్నారు. ఇక యుద్ధం ఏకతాటిగా వారం రోజులు జరిగింది. ఆ వారం రోజులు జనాలు వాళ్ళ ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకుని బ్రతికారు. యుద్ధం ముగిసింది. జనాలని వాళ్ళ స్థావరాలకు వెళ్ళడానికి అనుమతించారు. అందరూ పరుగు పరుగున వెళ్ళి సైన్యంలో చేరిన వాళ్లను ఎతుక్కుంటున్నారు, పిలుస్తున్నారు, అరుస్తున్నారు. కొంతమంది రాకపోయేసరికి గుండె పగిలి ఏడుస్తున్నారు. వాళ్లలో మేం కూడా ఉన్నాం. ఎంత వెతికినా, ఎన్నిసార్లు పిలిచినా, ఎంతమందిని అడిగినా మా నాన్న దొరకలేదు. అమ్మ ఏడుస్తూ అక్కడి జవాన్లకు వివరాలు చెప్తుంది. వాళ్ళు తెలీదు అంటున్నారు. నేను వెక్కి వెక్కి ఏడుస్తూ బిత్తరపోయి చుట్టూ చూస్తున్నా. అప్పుడు అక్కడికొచ్చిన మేజర్, సైన్యంలో చేరిన వాళ్ళు కొంతమంది అమరులయ్యారని, ఇంకొంతమంది పారిపోయారని, మీ అందరికీ పునరావాసం కల్పిస్తామని అనౌన్స్మెంట్లో చెప్పాడు. అది విన్న అమ్మ బోరున ఏడ్చుకుంటూ అక్కడే కూర్చుండిపోయింది. నాకు మాత్రం కోపం వచ్చింది. ఎలాగైనా యుద్ధం చేసిన వాళ్ళని చంపేయాలనిపించింది. చిన్నోణ్ణి కదా, చేసేదేమీ లేక అమ్మని తీసుకుని ఆ ఊరిని వదిలేసి వేరే ఊరికి వచ్చేసాం. కొద్ది రోజులకు అన్నీ సర్దుకున్నాయి, కానీ నేను మాత్రం ఆ యుద్ధం నుండి బయటికి రాలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.